నిన్న తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల డీజీపీ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దయాకర్ ఒకసారి మాట్లాడదాం. ఇటు దయాకర్ గారు ప్రధానంగా డీజీపీకి అయితే కంప్లైంట్ చేశారు, ఇటు సుమన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అసలు ముఖ్యంగా ప్రభుత్వం అంటే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకు తెలియకుండా ఇదంతా జరిగిందంటారా? నేను అందుకనే కేసీఆర్కి తెలియకుండా కేటీఆర్, సుమనో, హరీషో ఇంకెవరో మాట్లాడరు. ఇది కేసీఆర్ యొక్క విధానమా, కేసీఆర్ యొక్క పార్టీ విధానమా? ప్రజల కోసం పనిచేసే పార్టీలు ఈరోజు ప్రభుత్వ ఆస్తులో రైల్వేనో లేకపోతే సింగరేణో పేల్చమని చెప్తారా? అట్లా ఒకవేళ పేల్చే తిరుగుంటే ప్రభుత్వ ఆస్తులు ఉండేవా? మీ హయాంలో ఎన్ని రకాల అకృత్యాలు చేసిండ్రు. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తుంటే ఇంత అసహనానికి 2.5 సంవత్సరాలకే మీరు పెట్టరేగిపోతున్నారంటే మీరు ఒక రాజకీయ పక్షంగా సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకొని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నా.